రాష్ట్రంలో అన్ని వర్గాల ప్రజలను మోసం చేసినట్టుగానే జగన్ రెడ్డి పెన్షన్దారులను కూడా మోసం చేశాడని కాకినాడ సిటీ మాజీ ఎమ్మెల్యే వనమాడి కొండబాబు విమర్శించారు. బుధవారం సాయంత్రం కాకినాడలోని జిల్లా తెలుగుదేశం పార్టీ కార్యాలయంలో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడుతూ అధికారంలోకి వచ్చిన వెంటనే 3,000 రూపాయల పెన్షన్ ఇస్తానని చెప్పి సంవత్సరానికి 250 రూపాయలు పెంచుతూ ఎన్నికలను దగ్గర చేసుకుని పెన్షన్ 3,000 ఇచ్చి వృద్ధులను, వితంతువులను, వికలాంగులను మోసం చేశారని ఆయన దుయ్యబట్టారు. ఈ కార్యక్రమంలో పార్టీ నగర అధ్యక్షులు మల్లిపూడి వీరు, తుమ్మల రమేష్, గదుల సాయిబాబా, ఉమ్మి బాలాజీ, బంగారు సత్యనారాయణ, గుజ్జుబాబు, మూగురాజు తదితరులు పాల్గొన్నారు. 3,000 రూపాయల పెన్షన్ ఎలక్షన్ అంటే ఇస్తానని చెప్పి ఇప్పుడు మళ్ళీ ఎలక్షన్ వస్తుంది, 5 సంవత్సరాలు అయిపోయి 3 నెలల ముందు చెప్తున్నాడు. ఈయన 3 నెలల ముందు ఇచ్చాడు. ఈయన ఏ విధంగా నష్టపోయారంటే, మొదటి సంవత్సరం ఏమో 2,000 రూపాయలు ఉన్నది 250 రూపాయలు పెంచాడు. ఇంకా 750 రూపాయలు బకాయి ఉండిపోయాడు. అప్పటికి ఆ సంవత్సరం ఎంతండి, 750 రూపాయలు బకాయి ఉంటే ఆ సంవత్సరం 9,000 బాకీ పడ్డాడు ఎవరైతే పెన్షన్దారికి మొదటి సంవత్సరం. తర్వాత రెండోసారి మళ్ళీ ఇంకో 250 పెంచాడు, అంటే 2,500 చేశాడు. ఆ సంవత్సరం చూసుకుంటే 500 రూపాయలు నష్టపోయింది, 6,000 రూపాయలు అయింది. తర్వాత మళ్ళీ 250 రూపాయలు పెంచాడు. ఆ సంవత్సరం చూసుకుంటే 250 రూపాయలుగా నష్టపోయింది, 3,000 రూపాయలు. ఇప్పుడు 3 నెలల ముందు ఇచ్చాడు ఈ పెన్షన్. అంటే పెన్షన్దారికి కూడా మాట ఇచ్చి మాట తప్పి మోసం చేశాడు ఈయన. ఆఖరికి పెన్షన్దారికి వాళ్ళకి మొదటే 3,000 ఇచ్చుంటే సరిపోయండి. అది పెన్షన్దారు 3,000 ఇస్తానని చెప్పి ఆఖరి క్షణంలో ఇచ్చిన దానికి వాళ్ళు ఎంత నష్టపోయారంటే, పెన్షన్దారులు 18,000 రూపాయలు నష్టపోయారండి. పెన్షన్దారులు 18,000 రూపాయలు నష్టపోయారు. ఈరోజు దాన్ని ఇవ్వడానికి వచ్చి ఇక్కడ బటన్ నొక్కారు ఈయన. ఇక్కడికి వచ్చి అది చెప్పడానికి వచ్చారండి. ఎంత దారుణో చూడండి. 3,000 రూపాయలు పెన్షన్ మీకు మాట ఇచ్చాన, మాట పక్కన ఇవ్వడానికి వచ్చారని చెప్తున్నారండి. మీరు 18,000 నష్టం చేశారు ఆయనకి. ప్రజలారా, ఎవరు పెన్షన్ పొందుతున్నారో మీరు కూడా ఈరోజు మీరు కూడా మాట్లాడుతున్న మాటే వాడే మాట్లాడుతున్నారు. అప్పుడు మాట ఇచ్చి ఇప్పుడు గుర్తు చేసాడండి జగన్మోహన్ రెడ్డి. మాకు లెక్క ప్రకారం చూస్తే 18,000 నష్టమైందండి పెన్షన్ దాన్ని చెప్తున్నారు. ఈ రోజున వాళ్ళు మోసం చేశారు. సరే వచ్చారు, ఏదో ప్రారంభోత్సవాలు చేస్తున్నారు అన్నారు. ఏం ప్రారంభోత్సవాలు చేశారండి? ఆ రోజు మేము చేసినటువంటి అభివృద్ధి కార్యక్రమాలు మీరు ప్రారంభించారు. గోదావరి కళాక్షేత్రం మేము కట్టింది, దాన్ని ఏదో పేరు మార్చుకుని అది ప్రారంభించారంటున్నారు. ఏదో పోతే కొండైపాలెం ఫ్లైఓవర్, ఆ ఫ్లైఓవర్ ఆగిపోయిన ఫ్లైఓవర్ మీ టైంలో కట్టిందే. దాని ఆ కాంగ్రెస్ గవర్నమెంట్లో దాన్ని ఆగిపోయింది. 60 కోట్లు తీసుకొచ్చి మళ్ళీ మేము పెట్టిన తర్వాత మీరు ఈరోజు మేము గవర్నమెంట్ పోయిన తర్వాత మీరు ప్రారంభించారు. అది కూడా పూర్తి అవ్వలేదు, ఇంకా దాన్ని ప్రారంభించారు. అలాగా మేము చేసిన పనులు ప్రారంభించారు. మీరు కొత్తగా ఏం చేసింది ఏమీ లేదు. అదేవిధంగా చూసుకున్నట్టయితే ఈ రోజున ఒక ముఖ్యమంత్రిగా వచ్చినప్పుడు ప్రజలందరూ ఎదురు చూస్తారు కాకినాడ నగరంలో. ఈ కాకినాడ నగరంలో అదేవిధంగా ఈ ఉమ్మడి తూర్పుగోదావరి జిల్లాకి ఏదన్నా కొత్తగా ఆయన ఏమన్నా అభివృద్ధి కార్యక్రమాల గురించి చెప్తారేమో, ఆగిపోయిన పనులు పూర్తి చేస్తానని చెప్పారేమో అని ఎదురు చూస్తాను నేను.